హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి గుంటూరు గోంగూర పచ్చడి అండి. దీని టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేసేటప్పుడు కొన్ని మనకు నువ్వులైనా పల్లీలైనా వేసి చేశారనుకోండి, దీని టేస్ట్ మరింత బాగుంటుందండి. ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మామూలుగా చేసేదానికంటే కూడా దీని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. 2 కట్టల గోంగూర అంటే ఒక ½ కేజీ వరకు తీసుకొని వాటి ఆకులని తీసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడగండి. కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న గోంగూర ఆకులను ఇందులో వేసుకొని సన్నని మంట మీదనే ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. బాగా అంటే మనకు పచ్చి వాసన మొత్తం పోవాలి. అందులో ఏదైనా వాటర్ ఉంటే కూడా వాటర్ మొత్తము ఎగిరిపోవాలన్నట్టు. అప్పుడే మనకు ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి. అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని, ఇది కూడా కొంచెం వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అవుతుండగానే ఎండుమిర్చి ఒక 20 వరకు, అంటే మీ టేస్ట్ తగ్గట్టు ఎండుమిర్చి, అంటే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మాత్రం సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఆలోపు మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా తరిగి పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవి కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, అంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి పౌడర్లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేయించి పెట్టేసుకునే వేసుకొని వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ ఫ్రై చేసుకుని వేసుకొని, గోంగూర కూడా ఫ్రై చేసుకుని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మరి మెత్తగా కాకుండా బరక కూడా చేసేసుకోండి. మీకు ఎలా నచ్చితే, మీకు రోలు ఉంటే రుబ్బుకున్నా కూడా పర్లేదండి. రోలు లేని వారైతే ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోండి, లేదు కొంచెం బరక కావాలనుకుంటే కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోండి చివరిగా, ఎందుకంటే మనకు పోపుతోటే ఈ గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఆనియన్స్ వేసుకుంటేనే మనము అన్నం తినేటప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ మధ్య తగులుతుంటే దాని టేస్టే చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ. ఇలా వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.